పుష్ప 2 రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 50 డేస్ అయితే అవుతుంది. సో, ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ గారు పుష్ప 2 విజయాన్ని ఆస్వాదించే పరిస్థితిలో అయితే లేరు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కావచ్చు, మహిళ మృతి చెందడం అండ్ వాళ్ళ 9 సంవత్సరాల కుమారుడేమో ఆసుపత్రిలో ఉండడం అండ్ దాని తర్వాత అరెస్ట్ అవ్వడం, బెయిల్‌పై బయటికి రావడం, ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. సో, ఇప్పుడు ఇవన్నిటిని పక్కన పెట్టి ప్రస్తుతం అయితే తన నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద 500 క్రోర్స్ భారీ బడ్జెట్‌తో అయితే మూవీని ప్లాన్ చేసుకున్నారు. సో, దీనికి బౌండెడ్ స్క్రిప్ట్ అయితే సిద్ధమవుతుంది. ఇది అవ్వగానే షూటింగ్ అయితే మొదలు పెడతారు. అండ్ దీంతో పాటు నెక్స్ట్ మనకి దాని తర్వాత జరిగే మూవీ కోసం మనకి తాజాగా దేవరా మూవీ డైరెక్టర్ కొరటాల శివ గారు అల్లు అర్జున్ గారికి స్టోరీ వినిపించినట్లు అయితే తెలుస్తుంది. అండ్ ఈ స్టోరీ ఓకే కూడా అయిందని చెప్పి సో ఏంటంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతానికి చెందిన బ్యాక్డ్రాప్లో ఈ మూవీని అయితే తయారు చేస్తారని చెప్పి అయితే టాక్ వినిపిస్తుంది. పుష్ప 2 కూడా బీహార్, ఉత్తరప్రదేశ్లో మూవీ బాగా ఆడింది. సో అక్కడ ఆడియన్స్కి గ్రౌండ్ లెవెల్లో చాలా వెళ్ళిందనమాట. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ బేస్ కూడా అక్కడ చాలా హెవీగా పెరిగింది. మనం ఆల్రెడీ బీహార్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసాం ఎంతమంది మనకి అటెండ్ అయ్యారనేది. సో దాన్ని బట్టే చెప్పొచ్చు అల్లు అర్జున్ గారి ఫ్యాన్ బేస్ అక్కడ ఎంత డీప్గా అయితే వెళ్ళింది అనేది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఆ ఏరియాలో మూవీని అయితే ప్లాన్ చేస్తున్నట్లు కొరటాల శివ గారు కథనైతే తయారు చేశారు. సో ఇప్పుడు ఇది యాక్షన్ థ్రిల్లర్గా అయితే రాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన బౌండరీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే రెడీ చేసే పనిలో అయితే కొరటాల శివ గారు ఉన్నారు. అంటే ఆల్రెడీ దేవరా 2కి సంబంధించిన బౌండరీ స్క్రిప్ట్ అయితే రెడీ అవుతుంది. సో దేవరా 2 పనులు కంప్లీట్ చేసుకుని అప్పుడు ఈ మూవీ మీదకి అయితే వస్తారు. ఈలోపు అల్లు అర్జున్ గారు కూడా త్రివిక్రమ్ గారితో ఉన్న మూవీని అయితే కంప్లీట్ చేసుకొని ఈ మూవీ మీదకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే త్రివిక్రమ్ గారి మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగ, అట్లీ, నెల్సన్, దిలీప్ కుమార్ ఇలాంటి వాళ్ళతో మూవీ అయితే చేసే ఛాన్స్ ఉన్నట్లు అయితే మనకి న్యూస్ వచ్చాయి. బట్ ఇప్పుడు సడన్గా ఆ మూవీస్ అన్నీ కూడా ఓకే అయ్యే లోపే కొరటాల శివ గారి స్టోరీ అయితే వచ్చింది. ఇది బాగా నచ్చడంతో త్రివిక్రమ్ గారి మూవీ అంటే చేసిన వెంటనే ఇమీడియట్గా కూడా ఈ మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్లయితే తెలుస్తుంది. సో ఈలోగా దేవరా 2కి సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొరటాల శివ గారు కంప్లీట్ చేసుకుంటే మనకి త్రివిక్రమ్ అల్లు అర్జున్ గారి మూవీ రిలీజ్ అయ్యి ఈలోపు దేవరా 2 కూడా రిలీజ్ అయ్యి నెక్స్ట్ ఈ మూవీ మీదకైతే కంప్లీట్గా వెళ్ళిపోవడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే దేవరా 2 ఇప్పుడు 1200 క్రోర్స్ వరకు మనకి వచ్చేలాగైతే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ 500 క్రోర్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ దాన్ని బీట్అవుట్ చేసేలాగైతే రావాలని చెప్పి కోరుకుంటున్నారు. సో ఒకే పార్ట్లో రిలీజ్ చేస్తుంటే మేబీ 1000 క్రోర్స్ టచ్ చేసి ఉండేదేమో అన్న టాక్ అయితే ఉంది. బట్ స్టిల్ అది ఎన్టీఆర్ గారి మాస్ ఇమేజ్ మీద అయితే 550 క్రోర్స్ వరకు అయితే రాగలిగింది. సో దేవరా 2 ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఈ మూవీకి అయితే దేవరా 2 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నప్పుడే ఈ మూవీకి సంబంధించిన బౌండరీ స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది కొరటాల శివ గారు. అండ్ మనం చూసినట్లయితే ఇంతకుముందే మనకి అలా వైకుంఠపురం రిలీజ్ అయిన తర్వాతే కొరటాల శివ గారు అల్లు అర్జున్ గారికి ఒక మూవీ స్టోరీ చెప్పడం అండ్ ఆ స్టోరీ ఓకే అవ్వడం కూడా జరిగింది. ఇది మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ బ్యాక్గ్రౌండ్లోనే ఇదైతే మనకి జరిగినట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ మూవీని మళ్ళీ తీస్తున్నారా లేకపోతే ఇది వేరే సపరేట్ మూవీ అనేది అయితే మనకు తెలియాల్సింది. సో ప్రజెంట్ అయితే ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంతవరకు వచ్చాయి. అండ్ ఫర్దర్గా మనకి ఈ మూవీని ప్రొడ్యూసర్స్ ఎవరు ఏం చేయబోతున్నారని త్వరలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అంతవరకు అయితే మనకి త్రివిక్రమ్ గారి మూవీ తర్వాత అయితే కొరటాల శివ గారి మూవీ ఉంటుందని చెప్పి అయితే న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో దీని గురించి మీరే అనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి.